మళ్ళీ తర్వాత ఒక అంబాజీపేటతో మళ్ళీ అంబాజీపేటతో మళ్ళీ ఇప్పుడు ఒక మంచి అవును. ప్లేస్ ని మీకంటూ ఒక ప్లేస్ ని ఏర్పరచుకున్నారు ఇండస్ట్రీలో. ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ దొరికింది. మధ్యలో చేసిన ఇంకా చిన్న చిన్నవి అదే బెదుర్లంక 2012 కూడా కార్తికేయ గారికి ఫాదర్ రోల్ చేశాను. కాకపోతే లెంత్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఏ మూవీస్ చేస్తున్నారు? ఇప్పుడు కూడా చిన్న మూవీస్ చేస్తున్నానండి అన్ని. చిన్న మూవీస్ అంతే, పెద్ద స్టార్ మూవీస్ చిన్నవే అయినా మీ రోల్ ఎలా ఉంటుంది? అదే నేను అదే చెప్తున్నాను, చిన్న సినిమా అయినా కానీ నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ కనుక నేను ఎక్కువ బాగుంటే అది చిన్న సినిమా పెద్ద సినిమా చూడను. ఒప్పుకుంటాను. ఇప్పుడు ఎందుకంటే ఒక మంచి మంచి రోల్స్ చేసుకుంటూ వస్తున్నారు, మళ్ళీ అదే చిన్న రోల్ ఎక్స్పెక్ట్ చేయరు మీ నుండి. అందుకని నేను ఇప్పుడు ప్రెసెంట్ మన నాగోగర్ అమ్మాయి నిహారిక మేడం ఉన్నారు కదా, ఆవిడ పింకెల్ పెయింట్ అని ఒక ప్రొడక్షన్ పెట్టారు. ఆ సినిమా గోదావరి అమలాపురం వైపు షూటింగ్ జరుగుతుంది. అందులో క్యారెక్టర్ చేస్తున్నాను. అందులో కూడా మంచి రోల్ అది. అలాగే ఒక వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను, లవ్కి ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు బెదుర్లంక 2012 ఉంది కదా, ఆ ప్రొడక్షన్ వాళ్ళే వెబ్ సిరీస్ చేస్తున్నారు. అందులో రేణుదేశాయ్ మేడం లీడ్ రోల్ చేస్తున్నారు. ఆవిడతో కాంబినేషన్ లో అందులో కూడా హీరో ఫాదర్ రోల్ వెబ్ సిరీస్ అది ఆల్మోస్ట్ రెడీ అవుతుందండి. నాకు తెలిసి ఇండస్ట్రీలో సర్కిల్ అంటే ఉన్న వాళ్ళందరికీ సుకుమార్ గారికి మీకు ఉన్న బాండింగ్, మీరు సుకుమార్ పర్సన్ అని, ఆర్టిస్ట్ అని అందరికి తెలుసండి. ఇప్పుడు ఈ మధ్య తెలిసింది. ఇంకా మొన్న స్టేజ్ పైన చెప్పినప్పటి నుంచి అందరికి వైరల్ అయింది. బిఫోర్ తెలీదండి? అంతకు ముందు అంటే ఊరికే నా సర్కిల్ వరకు తెలుసు, మొత్తం ఇండస్ట్రీ తెలియదు. అది నేను కూడా ఎవరికి చెప్పేవాడు కాదు. అంటే ఎందుకు ఎందుకంటే ఫస్ట్ లో ఇప్పుడు ఆర్య తర్వాత ఒకసారి ఆఫీస్కి వెళ్తే మన ప్రసాద్ గారి ఆఫీసే, ఎస్విసిసి ఉంది కదండి, మామూలుగా ఆయన ఫోన్ చేసి చెప్పాడు, ఒరే ఆఫీస్కి వచ్చారా అన్నాడు సుకుమార్ గారు. నేను వెళ్ళిపోయాను ఊపుకుంటా. ఆయనకి తెలియదు, నన్ను ఆపుతారని నాకు తెలియదు. మన సుకుమార్ ఆఫీస్ కదని చెప్పి వెళ్ళిపోతాను లోపలికి. ఎవరో మేనేజర్ కాకేసి కోపడ్డారు అన్నమాట. ఎవరా నువ్వు ఇంకా చెప్పడం లేదా వెళ్ళిపోతున్నావు అంటే నాకు షాకు. అంటే మన సుకుమార్ ఆఫీస్ నన్ను ఎవడు ఆపుతాడు అనుకున్నాను. కానీ తప్ప వాళ్ళ కాదు, నేను తెలియదు కదా వాళ్ళకి. అలా కదండి, సుకుమార్ రమ్మన్నాడు అంటే సుకుమార్ రమ్మంటాడు, ఎవరు నువ్వు అన్నాడు. మొత్తం చెప్పుకు రావాల్సి వచ్చింది. అలా కదా సుకుమార్ నేను ఫ్రెండ్, ఎందుకే అందరూ ఇదే మాటలు చెప్తారు అని ఇంకో ఎవరికి కుర్రోడు కప్ప చెప్పి ఒకసారి సార్తో చెప్పవా ఎవడో వచ్చాడని అన్నాడు పుసుకుని. నాకు సౌండ్ లేదు. అప్పుడు అర్థమైంది అన్నమాట, మనం తెలియదు కదా ఎందుకని. అప్పుడు నాకు బలు వెలిగింది, మనం తెలియదు కదా, మర్యాదగా వచ్చి ఏమన్నా సుకుమార్ గారు పిలిచారు, నేను ఊరి నుంచి వచ్చాను అంటే పంపిస్తారో లేకపోతే ఆయన పిలవడం ఇది చెప్తారు. నేను డైరెక్ట్గా వెళ్ళిపోతే మరి నాది కరెక్ట్ కాదు కదా. నేనేమో ఏదో మన సొంత ఇంట్లో వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది. అప్పుడు షాక్ తిన్నాను అనమాట, అమ్ము ఇలా ఉంటుందా అని. అప్పటి నుంచి ఇంకా ఆయన గురించి ప్రస్తావన చేయడం కానీ. కాల్ చేశారా సుకుమార్ గారికి? లేదు, అప్పుడు కుర్రోడు వచ్చి పిలుస్తున్నారు సార్ అని చెప్పి తీసుకెళ్ళాడు నన్ను. తీసుకెళ్తే అప్పుడు పైన ఇంకా ఆయనతో కూడా చెప్పలేదు నేను, కింద ఇలా కోపడ్డారు ఎందుకు తెలిసి అర్థమైంది నాకు, తప్పు నాది, అలా రాకూడదు, ఆయన స్థానం అది అని అర్థం చేసుకుని ఇంకేం చెప్పకుండా వచ్చాను. అంటే ఆయన కూడా పెట్టి తీసుకెళ్ళాడు. అప్పటి నుంచి అలా తెలుసున్న వాళ్ళు వరకే తెలుసు సుకుమార్ ఫ్రెండ్, ఆర్టిస్ట్ అని కూడా తెలియదు. అంటే నేను ఒక క్యారెక్టర్ చేస్తాను అని. ఆ ఎక్స్పీరియన్స్ తో నేను ఇంకా ఎవరితో చెప్పుకోవడం మానేశాను. ఇంకా సుకుమార్ ఫ్రెండ్ అని నేను అని వేస్ట్. టక్కనే వచ్చిన ప్రతి ఓడు ఇదే మాట, సుకుమార్ ఫ్రెండ్ అనే ఊరి నుంచి వచ్చాను ఏంటిది అన్నాడు. నా ఫ్రెండ్ అని నేను నా ఫ్రెండ్ అని చెప్పుకోవడం కూడా తప్పేనా అనుకుని, సరే నేను తెలియదు కదా అనుకుని. ఇలాంటివి ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ చేశారండి షూటింగ్స్ టైంలో కానివ్వండి? యాక్టింగ్ టైంలో అంటే ఏముంటాయి చిన్న చిన్న, ఇంకా అన్నీ మామూలే. 100% లవ్ అయిన తర్వాత కూడా చాలా ఆఫీసులు తిరిగాను, వెళ్ళాను, ఇలా పలానా 100% లవ్ చేశానండి, నాకు నేను ఆర్టిస్ట్ని అని చెప్తే సరేనమ్మా ఫోటోలు ఇచ్చేయమంటాం, వెళ్ళిపోవడం. ఇంకవన్నీ స్ట్రగుల్ మామూలే అండి. ఇంకా అది కొత్తగా హట్ అయిపోయేంత స్ట్రగుల్ ఏం పడలేదు. పడేదంతా మీ ఫ్రెండే పడ్డాడు? అన్నీ ఆయనే పడ్డాడు. ఆయన రెడీ చేసి మొత్తం ఆయకుడిని తయారు చేసి ఉంచాడు, నేను వచ్చి తిన్నాను అన్నట్టు
అలా ఏం కాదులేండి, మీ కష్టం మీరు ఒకవైపు ఒక- నుంచి ఉందిలే. లేదు లేదు అంటే నేను ఓన్గా ఇప్పుడు ఇవాళ అవకాశం వచ్చింది కనుక ఆ అవకాశాలు నాకు ఇస్తున్నారు. నేనంటూ ఒకడు ఉన్నానన్న విషయం ఇండస్ట్రీ తెలియదు కదా, ఆయన ద్వారా రాబట్టే కదా. అంతేలేండి. ఆ తర్వాత రాజావారి రాణి గారు సినిమా నుంచి నేను పాపులర్ అయ్యానంటే అది రవికిరణ్ గారికి చెప్పాలి కృతజ్ఞత. ఎందుకంటే ఆయన కూడా నన్ను ఎందులోని చూడలేదు. ఎవరో ప్రదీప్ అనే కుర్రోడు చెప్పడం, నన్ను తీసుకెళ్ళడం, నన్ను చేయించడం జరిగింది. అది అనుకోకుండా హిట్ అయింది. అసలు ఇదంతా ఒక ఎత్తు, ఈ ఊర్లో మీ ఫైనాన్షియల్ కండిషన్స్ కానీ అవి ఎలా ఉండేవి? అంటే పొలం ఉండటం, ఇల్లు అవన్నీ ఉండేవా? ఏం మాకు పూర్ ఫ్యామిలీ అండి. ఏం లేదు, మా నాన్నగారు రైతు, ఆయన కష్టపడి బతికారు. ఇంకంతే. అందుకే నాకు చదువు కొనసాగించడానికి సాగలేదండి. అప్పట్లో నేను ఊరికే బోర్డు స్కూల్లోకి వెళ్ళినప్పటికే మా అమ్మగారికి హెల్త్ ప్రాబ్లం అయింది. హెల్త్ ప్రాబ్లం అయ్యి ఆవిడ మంచం మొత్తం బెడ్ రెస్ట్ అనమాట. ఇంకా ఆవిడ ఏం లేచేవారు కాదు. ఆ చిన్న వయసులో నాకు ఇంత 8 సంవత్సరాలు 9 సంవత్సరాల వయసు. ఆవిడని చూసుకోవడం, మళ్ళీ వంట కూడా చిన్నప్పుడు వంట కూడా నేనే చేసుకునేవాడిని. దాంతో చదువు ఆగిపోయింది. ఆ రకంగా నాకు చదువు ఆగిపోయింది. చెప్పాలంటే చదువు బాగానే చదివండి, చదువు అంటే ఇంట్రెస్టే నాకు. కానీ అసలు అప్పట్లో బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. మా నాన్నగారికి ఆయన సపోర్ట్ ఉండవలసి వచ్చింది పొలాల్లో. అలా నాకు చదువు ఆగిపోవడం, తర్వాత కొన్నాళ్ళకి మా అమ్మగారు చనిపోవడం. ఇంకా ఆ తర్వాత నేను అప్పుడు మోటార్ ఫీల్డ్లో ఏదో ఒకటి, అంటే వ్యవసాయం కాకుండా ఏదైనా నేర్చుకోవాలి. చదువు ఎలాగా నేర్చుకోలేకపోయాను. ఏదో కృషి ఉండాలి అని ఇంకా అప్పట్లో ఏది ఉంటుంది, షెడ్లో మెకానిక్ నేర్చుకున్నాను. అప్పుడు స్ట్రగుల్ పడ్డాను. ఇండస్ట్రీకి వచ్చాక స్ట్రగుల్ పడ్డా. అప్పుడు మెకానిక్ చేసాను. వాళ్ళు డబ్బులు ఏమి ఇచ్చేవారు, నేర్చుకుంటుంటే డబ్బులు ఇవ్వరు కదా. అట్లా వెళ్ళేవాడిని. భోజనం పెట్టేవారు, ఆ భోజనం కోసమే చేసేవాడిని. అలా 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 ఇంకా అంతే. తర్వాత నేను డ్రైవింగ్ నేర్చుకుని ట్రాక్టర్లు, లారీలు, అప్పుడు కొంచెం పర్వాలేదు, సెటిల్ అయ్యి కొంచెం సంపాదిస్తున్నాను అనేసరికి పెళ్లి చేశారు. ఎంతమంది అండి పిల్లలు? ఒక పాప అండి. ఏం చేస్తుంది ఇప్పుడు రీసెంట్ గా జాబ్ వచ్చింది. యానిమేషన్ కోర్స్ చేసింది. ఏం చదివింది? డిగ్రీ యానిమేషన్, డిగ్రీలోనే యానిమేషన్ చేసింది. జెమ్ టెక్నాలజీస్ అని మన కొండాపూర్లో ఆఫీస్ ఉంది. జాబ్ వాళ్ళే ఇచ్చారు, కాలేజీ తరఫు నుంచి వచ్చింది. చేస్తుంది. ఎక్కడండి ప్రెసెంట్? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు ఉండేది ఇక్కడ కృష్ణానగర్, యూసఫ్ గూడ కింద, అది జవహర్ నగర్. ఇప్పుడు ఎలా ఉంది మరి కండిషన్? ఇప్పుడు అంతా సెట్ అయిపోయినట్లేనా? ఇప్పుడు మరీ అంటే మరీ రిచ్ కాదు కానీ పర్వాలేదు. ఒకప్పుడు ఉన్నది బెటర్. స్టెప్ బై స్టెప్ ఎక్కిన తప్ప మళ్ళీ కిందకి రాలా. సొంత ఇల్లు కానివ్వండి, ఇంకా అంతవరకు వెళ్ళలేదండి. సొంత ఊర్లో ప్లేస్ ఉంది కానీ ఇక్కడ ఏం కొనలా. ఊర్లో ఏమన్నా కొన్నారా? ఊర్లో కూడా ఏం కొనలా. పర్వాలేదండి, ప్రస్తుతానికి ఇబ్బంది లేకుండా